ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ పాయింట్ చెప్పే ముందు దయచేసి మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను కమెంట్ సెక్షన్లో. దయచేసి మీరు అక్కడ కూడా వచ్చి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ తెలుసుకోవచ్చండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, చాలామంది నన్ను తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ టైమింగ్స్, ద్విచక్ర వాహనాలు 4 వీలర్ టైమింగ్స్ అడుగుతున్నారండి. వారి కోసం నేను చెప్తున్నాను. ఘాట్ రోడ్లో తిరుమల నుంచి తిరుపతికి అంటే కొండపై నుంచి కొండ దిగి రావాలి అంటే మొట్టమొదటి బస్సు తెల్లవారుజామున 3 గంటలకు ఉంటుంది. రాత్రి 11:59 వరకు కూడా చివరి బస్సు ఉంటుంది. అలాగే కింద నుంచి పైకి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలి అంటే ఫస్ట్ బస్సు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఉంటుంది. ఒకవేళ మీకు 2 వీలర్ ఉందే అనుకోండి, పైనుంచి తిరుమల కొండపై నుంచి కిందకు రావాలి అంటే తెల్లవారుజామున 4 గంటలకి స్టార్ట్ అయితే రాత్రి 10 దాకా పంపిస్తారండి, 10-10:30 దాకా. అలాగే ఒకవేళ తిరుపతి నుంచి కొండపైకి మీరు వెళ్ళాలి అని అనుకున్నట్లయితే ఉదయము 4:30 ఆ ప్రాంతంలో మిమ్మల్ని అయితే పంపిస్తారండి. రాత్రి 10 గంటల వరకు మిమ్మల్ని పంపిస్తారు. ఓకేనా. ఇక నడక మార్గం టైమింగ్స్ చెప్తానండి. అలిపిరి ఘాట్ రోడ్ అయితే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గం అయితే ఉదయం 5:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మిమ్మల్ని పంపిస్తారు. అలాగే మీకు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నట్లయితే 2 నడక మార్గంలో కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో పాటు పంపిస్తారు. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇక నడక మార్గం టోకెన్ల గురించి అడుగుతున్నారండి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయితే ఇస్తున్నారు, అలిపిరి వాళ్ళకైతే ఇవ్వడం లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు, అలిపిరి వాళ్ళు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే చక్కగా 50వ మెట్టు దగ్గర తీసుకోండి, 1250వ మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోండి మీ యొక్క టోకెన్ని. ఓకేనా, అది ఫస్ట్ పాయింట్ ఈరోజు మీతో. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు కూడా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ కూడా నవరాత్రి ఉత్సవాలు అనేవి జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు లాగానే అంతటి రంగ వైభవంగా చేస్తారనమాట. అందుకు కారణంగా ఈ 10 రోజుల పాటు కళ్యాణోత్సవం సేవను టీటీడీ వారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్లో రద్దు చేశారండి. అలాగేనండి, అదేవిధంగా అక్టోబర్ 4, 11వ తేదీల్లో లక్ష్మీ పూజ, అక్టోబర్ 12న ఉంజల సేవను టీటీడీ రద్దు చేసింది. ఓకేనా. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు, రేపటి నుంచి తిరుమల కొండపైన కూడా స్వామివారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్న, అధికంగా ఎక్స్ట్రాగా సర్వదర్శన టోకెన్లు ఏమైనా ఇస్తారా అని. నిన్న మన ఈవో శ్యామలారావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది. రోజుకి 24,000 సర్వదర్శనం టోకెన్లు అనేవి భక్తులకి అందుబాటులో ఉండబోతున్నట్టు ఆయన మనందరికీ కూడా వెల్లడించడం జరిగింది. ఒకవేళ మీకు టికెట్ లేకపోయినా చక్కగా రేపటి నుంచి ఈ 24,000 మంది ఈ టోకెన్లు తీసుకొని వెళ్తే స్వామివారికి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి టికెట్ లేకపోయినా కూడా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు మాడ వీధుల్లో వాహన సేవలు ఊరేగిస్తారు కదండి స్వామివారిని, మలయప్ప స్వామివారిని ప్రతిరోజు కూడా వాహనాల్లో చక్కగా మాడ వీధుల్లో ఊరేగిస్తారు. మీరు అవి కూడా చూడవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. నేను ప్రతిరోజు కూడా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని అప్డేట్లు మీకు చెప్తూనే ఉన్నాను. సో మన ఛానల్ చూస్తే మీ అందరికీ కూడా ఒక ఐడియా ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయము, నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు అనేవి ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా మీ అందరికీ అవకాశం ఉన్నది. నేను కామెంట్ సెక్షన్లో ఈ లింక్ ఇస్తాను, దయచేసి చూడండి. నేను ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళి విజయవాడ టు తిరుపతి అని సెలెక్ట్ చేసి ఒక బస్సు సెలెక్ట్ చేశాను. అది నవంబర్ 20వ తారీఖున సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక బస్సు అనమాట. ఇక్కడ నేను ఒక సీట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ టీటీడీ దర్శన డీటెయిల్స్లో క్యాలెండర్లో నవంబర్ 21న టీటీడీ దర్శన టికెట్లు నేను కనుక ప్రయత్నించినట్లయితే మధ్యాహ్నం 4 గంటలకి 278 టికెట్లు, 1 గంటకి 250 టికెట్లు అయితే భక్తులకి అందుబాటులో ఉన్నాయి. ఇక మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే తప్పకుండా నవంబర్ నెలలో ఇప్పటికీ కూడా కొన్ని రోజుల్లో అయితే అవకాశాలు అయితే ఉన్నాయి, ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్లో మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండరు, నేము, వయసు, సీట్ నెంబరు, కన్సెషన్ టైపు, కార్డ్ నెంబరు ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. ఇక డిసెంబర్ నెలకి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి అనేసి భక్తులు ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు. సో వీటికి సంబంధించిన టికెట్లు అనేవి మరొక వారం రోజుల్లో మీకు విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నది. కావాలంటే మీరు చూడండి, నేను ఇక్కడ
డిసెంబర్ 1 కనుక నేను సెలెక్ట్ చేసినట్లయితే మీకు ప్రస్తుతానికైతే డిసెంబర్ 2న ఇంకా కోటా అనేది చూడండి, DTD దర్శనం నాట్ అవైలబుల్ అంటే ఇంకా ఈ కోటా అనేది అయితే మీకు విడుదల చేయలేదు. మరొక వారం రోజుల్లో మీకు ఖచ్చితంగా విడుదల చేస్తారు. ఈ నెల అక్టోబర్ 10 లోపల అయితే మీకు విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉన్నది. లేదు మాకు ఈ బస్సు వద్దు, ఏమీ వద్దు అంటే మీరు ఇక్కడ చూడండి, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా కూడా నవంబర్ నెలకి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకున్న ప్రతి భక్తులు కూడా చక్కగా స్వామివారిని ఈ హోమం టికెట్లు బుక్ చేసుకొని నవంబరు డిసెంబర్ కోటా విడుదల ఇంకా అవ్వలేదు అయిన తర్వాత బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ గోశాల అనేది తిరుపతిలోని నడక మార్గం దగ్గర ఉన్నదండి, అలిపిరి దగ్గర. ఇందులో హోమం చేస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల ప్రాంతంలో చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక మరొక ముఖ్యమైన విషయము, భక్తులు నన్ను ఎక్కువగా అడుగుతున్నది, మా ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు, వారికి దర్శన టికెట్ ఉండాలా, అసలు ఏమిటి వీటి రూల్స్ అని అడుగుతున్నారు. సో వారందరికీ కోసం నేను చెప్తున్నా, 12 సంవత్సరాల లోపల పిల్లలు మీ ఇంట్లో ఉంటే వారికి దర్శన టికెట్ అనేది అవసరం లేదు. కానీ తల్లిదండ్రులకి ఖచ్చితంగా దర్శన టికెట్ అనేది ఉండాలి. మీకు ఏ టికెట్ ఉన్నా పర్వాలేదు, మీతో పాటు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ మీ పిల్లలకు 12 సంవత్సరాలు దాటితే ఖచ్చితంగా వారికి కూడా మీతో దర్శనం టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అర్థమవుతుందా. అలాగే ఒకవేళ మీరు ఆన్లైన్లో కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నారు, ఆర్ష సేవలు అనేటువంటి కళ్యాణ టికెట్ బుక్ చేసుకుంటే ఆడపిల్లలకు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. డైరెక్ట్గా తిరుమల కొండపైన కళ్యాణం చేయించుకునేటప్పుడు మీరు అక్కడే 300 రూపాయలు పే చేసి మీ యొక్క ఆడపిల్ల ఉంటుంది కదా, ఆడ సంతానము, వారికి డైరెక్ట్గా దర్శనం టికెట్ తీసుకోవచ్చు. కండిషన్ ఏంటంటే ఆ అమ్మాయికి పెళ్ళయి ఉండకూడదు. పెళ్ళి కానీ ఆడపిల్లలు 12 సంవత్సరాలు దాటినా కూడా తల్లిదండ్రులకి కళ్యాణం టికెట్లు ఉంటే అక్కడ డైరెక్ట్గా 300 రూపాయలు పే చేసి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా అండి. ఇక మరొక ముఖ్యమైన విషయము, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 నెలల్లో వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ 300, 500 రూపాయల టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. రూములు కూడా అయిపోయినాయి. ఓకేనా. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. సరేనా అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అలాగేనండి, ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఈ 10 రోజులు కూడా అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు కూడా కేవలం 300 రూపాయల దర్శన టికెట్, సర్వదర్శన టోకెన్లు డైరెక్ట్గా తిరుమల కొండపైన VQC ద్వారా మీరు ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అలాగే సుప్రభాత సేవ ఎవరికైనా ఉంటే వారు ఆ సేవలో పాల్గొనవచ్చు. మిగతా ఏ ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్ష సేవలు అన్నీ కూడా రద్దు చేశారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మరి నేను సెలవు తీసుకోనా. ధన్యవాదాలు.